నరకాసురుడి బొమ్మ. ఇది లాంగ్ వీడియో చేశాను, డీటెయిల్డ్గా క్లియర్గా ఉంది. ఎవరికన్నా కావాలంటే ఒకసారి వీడియో చెక్ చేసి మీరు కూడా ట్రై చేయండి, బాగా వచ్చింది. లాంగ్ వీడియో ఎందుకు చేశానంటే లాస్ట్ టైం నేను ఇదే నరకాసురుడి బొమ్మ షార్ట్స్ వీడియోస్లో చేశాను. అది దానికి ఒక ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే 644 వ్యూస్ వచ్చినాయి. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ దానికి కామెంట్ వచ్చింది, మీరు అంత స్పీడ్గా చేస్తే ఎవరికి అర్థమైంది, టైం వేస్ట్ అన్నట్టు కామెంట్ వచ్చింది. నేను దానికి రిప్లై ఇచ్చాను కూడా. నెక్స్ట్ టైం చేసేటప్పుడు అర్థమయ్యేటట్టు క్లారిటీగా చేస్తానని, అందుకే లాంగ్ వీడియోలో చేశాను. ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసాక అర్థమైంది, కామెంట్ పెట్టాను కదా, బొమ్మ వచ్చింది, ట్రై చేశానని మళ్ళీ కామెంట్ చేయండి. నేను అప్పుడు షార్ట్స్లో ఎందుకు పెట్టానంటే అప్పట్లో షార్ట్ 1 మినిట్ వీడియోనే 3 మినిట్స్ చేయడానికి లేదు. లాంగ్ వీడియోస్ చేయడం కష్టం కాదు, చేస్తే దానికి వ్యూస్ రావు. షార్టే తొందరగా ఎక్కువ మందికి రీచ్ అయింది అన్నట్టుగా నేను షార్ట్స్లో చేసి పెట్టాను. దానికి 644 వచ్చినాయి షార్ట్స్కే. ఇది లాంగ్ వీడియో పెట్టాను, దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయో చూస్తాను. ఒక 100 వచ్చినా ఎక్కువే, 100 200 అంతకన్నా లాంగ్ వీడియోస్ ఎక్కువ రావు నా వీడియోస్కి, నాకున్న సబ్స్క్రైబర్స్కి. దీనికి ఇదే లాంగ్ వీడియో చేసి పెట్టాను, దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయి, 600 వస్తాయా చూద్దాం. వస్తే దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, కామెంట్స్ ఏమన్నా వచ్చినాయా కూడా చెప్తాను నెక్స్ట్ వీడియో చేసి. ఈ వీడియోలో అయితే మీరు ఈ బొమ్మ ఎలా తయారు చేయాలో క్లారిటీగా క్లియర్గా చెప్పాను. ఎవరికి అవసరమో వాళ్ళు తయారు చేసి బాగా వచ్చిందని కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బొమ్మ మా అమ్మాయి ఆడుకోవడానికి ఇచ్చేస్తా స్కూల్ నుంచి వచ్చాక. ఇంకా ఇది మామూలుగా మనం పడవకి చేసుకుంటాం, అలాగే కట్ చేయాలి. పేపర్తో ఫోటో తీసేది కెమెరా లాగా రెడీ చేస్తాం కదా చిన్నపిల్లలకి, సేమ్ అదే ప్రాసెస్, ఈజీగానే ఉంటుంది. ఫొటోస్ తీస్తాం కదా చిన్నపిల్లలకి, పేపర్తో ఫోటో కెమెరా లాగా చేస్తాం కదా, అదే ప్రాసెస్. ఇది కట్ చేసుకోవడానికి ఈజీగా నేను ఇట్లా చేస్తున్నాను. స్ట్రైట్గా చినిగిద్దని ఇట్లా స్కేల్తో చేస్తున్నాను. ఇది ఈ మడత, ఇప్పుడు పేపర్ ఫోల్డ్ ఉంది కదా, పేపర్ A4 షీట్ని ఇట్లా కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఇది కట్ చేయాలి. ఈ పేపర్ ఇప్పుడు ఇది మనకుంది కదా స్క్వేర్ షేప్లో వచ్చింది కదా, దీంతోనే మనం బొమ్మ చేసుకుంటాం. నేను హాఫ్కు మడత పెడుతున్నాను. స్క్వేర్ షేప్లో ఉన్నదాన్ని హాఫ్కి మడత పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ హాఫ్కి. అర్థమైంది కదా, మళ్ళీ స్క్వేర్ షేపే వచ్చింది చూసుకున్నారుగా. ఇట్లా హాఫ్కి మడత పెట్టినా 4 ఉంటాయి, ఇట్లా 4 లేయర్స్ లాగా. ఫస్ట్ లేయర్ని ఇటుకి ట్రయాంగిల్ లాగా ఇట్లా మడత పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని రివర్స్లో తిప్పుదాం. ఇటు అంచులు ఉంటాయి కదా, అంచుల వైపు ఒకటి వెనక్కి ట్రయాంగిల్ లాగా 2 సైడ్స్ ఇలా మడత పెట్టాం కదా. ఇలా మడత పెట్టాక ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది, ఇటు 2 సైడ్స్ ట్రయాంగిల్ లాగా మడత పెట్టాం. ఇప్పుడు ఈ 2 కూడా ట్రయాంగిల్ లాగా మడత పెట్టుకోవాలి మనం. అప్పుడు దీన్ని ఇలా లోపలికి క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇటు పైన ఉన్న దాన్ని ఇటు మడత పెట్టుకుందాం. ఇటు ఉన్నదాన్ని ఇటు మడత పెట్టుకుందాం. మొత్తం 4 ట్రయాంగిల్ లాగా వచ్చేలాగా మడత పెట్టుకోవాలి. అప్పుడు 4 పక్కల వస్తాయి కదా. దీన్ని ఓపెన్ చేసుకుందాం. చూసారా, స్క్వేర్ షేప్. ట్రయాంగిల్ షేప్స్ కూడా మనకి ఇక్కడ పడిపోయినాయి క్లియర్గా. ఇటు పక్క క్లోజ్గా ఉంటుంది, ఇటు పక్క ఓపెన్స్లా ఉంటాయి. అన్ని 4 పక్కల రావాలి.
ఇప్పుడు దీన్ని ఇటు చూస్తున్నాం కదా, ఇట్లా మధ్యలోకి మడత పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ స్క్వేర్ షేప్ని మధ్యలోకి మడత పెట్టి మళ్ళీ దాన్ని మధ్యలోకి మడత పెట్టాం కదా, అదే ప్రాసెస్ 2 టైమ్స్ రిపీట్ అయింది అంతే. ఇంకా ఇట్లా మడత పెట్టాక మళ్ళీ స్క్వేర్ షేప్ వచ్చింది కదా, ముందు చెప్పినట్టే మళ్ళీ దీన్ని ట్రయాంగిల్ లాగా ఇటు మడత పెట్టుకోవాలి. సేమ్ అదే స్టెప్ 2 సార్లు చేస్తే సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రివర్స్ చేసి దీన్ని ఇటు పక్క వేస్తే ట్రయాంగిల్ లాగా వచ్చింది. ఇప్పుడు ఈ మిగిలిన 2 పేపర్లను కూడా ట్రయాంగిల్ లాగా మడత పెట్టుకోవాలి. అది మీరు ఇట్లా డైరెక్ట్గా మడత పెట్టుకున్నా ఓకే, తీసేసి మడత పెట్టుకున్నా ఓకే. ఇట్లా తీసి మడత పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేసామంటే ఈ 2 ట్రయాంగిల్ లాగా వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా మళ్ళీ క్లోజ్ ఏం చేయకుండా ఇట్లా అయినా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా ట్రయాంగిల్ లాగా దీని మీదకి. ఇప్పుడు ఇటు కూడా దీని మీదకి పెట్టేసుకున్నాం అనుకో, ఈజీగానే ఉంటుంది. అంతే ఇంతే. ఇదే కష్టం. ఇది ఒక్కటి కొంచెం నిదానంగా చూస్తే అర్థమైపోయింది. దీన్ని ఓపెన్ చేసేసాం కదా, ఇటు పక్కేమో అన్ని ట్రయాంగిల్స్ లాగా కనిపిస్తున్నాయి, ఇటు పక్కేమో అన్ని బాక్స్ లాగా కనిపిస్తున్నాయి. చూడండి, స్క్వేర్ కానీ డైమండ్ కానీ అది మనం చూసేదాన్ని బట్టి వచ్చింది. ఇదే ఇంతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకోవడమే. ఎట్లా ఓపెన్ చేస్తామంటే చూడండి, కెమెరాకి ఎలా ఓపెన్ చేస్తాం, సేమ్ కెమెరా చేసినట్టే. ఏయో ఒక 2, ఈ 2 కానీ ఈ 2 కానీ ఏదో ఒక 2 పట్టుకొని దీన్ని ఓపెన్ చేసేయండి చిన్నగా. మొత్తం ఓపెన్ చేసేసాం కదా, ఇదిగో ఇక్కడికి ఇటు అంచు పట్టుకున్నాం కదా, ఆ అంచు పక్కన ఇదిగో అదిగో మనం మడతలు పెట్టాం కాబట్టి ఈజీగానే అది వంగిపోయింది. ఇట్లా వచ్చింది కదా. కెమెరాకి అయితే మనం ఇలా పెట్టేసుకుంటాం, అలా కాకుండా నరకాసుడు బొమ్మకైతే ఇదిగో ఇట్లా ఓపెన్ చేసాం కదా, దాన్ని కిందకి ఇట్లా చేస్తే ఈ లెగ్స్ కాలు లాగా. ఓకే, అర్థమైందా? సేమ్ పైన హ్యాండ్స్ వైపు బాడీ పార్ట్ కూడా ఇంతే, ఇదే ప్రాసెస్. కాకపోతే ఈ పైన పక్కకు మడత పెట్టాలి. ఇప్పుడు లెగ్స్కి మనం ఎట్లా మడత పెట్టాం, ఇదిగో ఇట్లా ఓపెన్ చేసాం కెమెరా లాగా. దీన్ని ఇటు పక్కకు మడిస్తే లెగ్స్ పార్ట్, అదే కాకుండా దీన్ని పై పక్కకు మడిస్తే హ్యాండ్స్ పార్ట్ లాగా అనమాట. ఇట్లా హ్యాండ్స్ ఇలా పైకన్నా పెట్టుకోవచ్చు, కిందకైనా పెట్టుకోవచ్చు. ఇది మనం మడిచే దాంట్లోనే ఉంటుంది. ఇది లెగ్స్ కదా, నెక్స్ట్ హ్యాండ్ ఇది కూడా చేసి చూపిద్దాం. పైన బాడీ పార్ట్ లాగా సేమ్ ముందు ప్రాసెస్ లానే ఇట్లానే కట్ చేసుకోవాలి. ఇది ఈజీగా ఇక్కడ పేపర్ ఈజీగా నీట్గా కట్ అవ్వడానికి దీన్ని కూడా మడుచుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు వంకర టింకర రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇది కట్ చేసేస్తాం. ఇది మళ్ళీ ఒకసారి బాగానే చూడండి, అది ఇది ఈజీగానే ఉంటుంది, అర్థమైపోయింది. 2 ఒకటే, కాకపోతే ఓపెన్ చేయడం మడవడం దగ్గర రివర్స్ అంతే. ఇది స్క్వేర్ షేప్ని హాఫ్కి మడిచాను కదా, మళ్ళీ హాఫ్కి మడిచిన దాన్ని తిప్పుకొని మధ్యలోకి హాఫ్కి ఇట్లా మడిచాం కదా. ఇప్పుడు మళ్ళీ డబ్బా షేప్ వచ్చింది స్క్వేర్ లాగా. ఇప్పుడు ఓపెన్స్ ఉంటాయి, 4 ఓపెన్స్ ఉంటాయి కదా, దీన్ని వెనక్కి మడుచుకోవడమే. ట్రయాంగిల్ లాగా వస్తుంది మనం మడుచుకుంటే షేప్. ఇప్పుడు మనం ఈ మడిచిని గట్టిగా అనేసామంటే ముద్రలాగా పడిపోతాయి. తర్వాత మనం ఓపెన్ చేసేటప్పుడు ఈజీగా అది వంగినట్టు బాగానే వచ్చింది. ఇట్లా మడిచాం కదా, ఇక్కడ ఓపెన్ చేసేసేయాలి. అటు ఇటు మడిచాక ఓపెన్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ 2 మడిచాం కదా, ఈ 2 కూడా అటు పక్కకు మడవాలి, ఇటు పక్కకి. ఇప్పుడు ఇది కూడా 4 ట్రయాంగిల్ లాగా మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాం చూడండి. ఓపెన్ చేసి మళ్ళీ స్క్వేర్ షేపే వచ్చింది సరే. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్స్ అన్నీ లోపల ఉన్నాయి కదా, ఇప్పుడు ఇటు పక్కకి హాఫ్కి మడత పెట్టాలి. ఇట్లా హాఫ్కి మడత పెట్టాక ముందు ప్రాసెస్ రిపీట్. ఫస్ట్లో కూడా ఇంతే కదా, స్క్వేర్ షేప్ని హాఫ్కి మడత పెట్టిన తర్వాత మళ్ళీ హాఫ్కి మడత పెడతాం.
అంతే. సేమ్ ట్రయాంగిల్ ప్రాసెస్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. 4 ఓపెన్స్ ఉన్నాయి కదా, పైన పక్కది పట్టుకొని వెనక్కి మడిచేయాలి ట్రయాంగిల్ లాగా. మళ్ళీ ఇటు పక్క కూడా వెనక్కి మడిచేయాలి. అటు ఇటు వెనక్కి మడిచేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇంక ఈ 2 ఉంటాయి. ఈ రెండింటిని కూడా మళ్ళీ ఇటు వెనక్కి మడుచుకోవాలి. బాగా ఈజీగా గుర్తుండ కోసం మిడిల్ వైపుకు మడవాలి ఏ అయినా సరే. అంతే. ఇది ఫోటో కెమెరా తయారు చేస్తాం కదా, దానిలాగా వచ్చేసింది. 4 ట్రయాంగిల్స్, స్క్వేర్, డైమండ్ లాగా వచ్చేది కదా. ఇప్పుడు ఈ రెండైనా పట్టుకోవచ్చు, ఈ రెండైనా పట్టుకోవచ్చు. ఎదురెదురుగా ఉన్నాయి, పట్టుకొని ఓపెన్ చేయాలి ఏ అయినా సరే. ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఇదిగో మనం పట్టుకున్నది ఈ 2, ఇదిగో ఇక్కడ పట్టుకొని ఇట్లా లోపలికి నొక్కేసేయడమే. అది ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఇట్లా చేసేటప్పుడు ఇట్లా గట్టిగా అంటాం కదా, ఈజీగానే వస్తుంది. ఇందాక ఎట్లా చేసాం, ఇదిగో లెగ్స్ పార్ట్ చేసాం కదా, సేమ్ ఇదే ప్రాసెస్. లెగ్స్కి ఎలా చేసాం, ఇలా ఇది కిందకి మడిచాం. ఇప్పుడు అలా కాకుండా ఈ 2 కిందకి ఇట్లా కాకుండా ఈ 2 పైకి ఇలా మడవాలి. అప్పుడు పైన బాడీ పార్ట్ లాగా వచ్చింది. ఇది మెయిన్. ఇట్లయినా పెట్టుకోవచ్చు నరకాసుడు బొమ్మ, చేతులు పైకి చూపిస్తున్నట్టు, లేదంటే చేతులు కిందకి చూపిస్తున్నట్టు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే కొంచెం కరెక్ట్గా ఉంటుంది. మనం ఇలానే పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అంటించేద్దాం. ఏదన్నా పిన్ ఉంటే పిన్ పెట్టి కానీ, లేదంటే గమ్ము పెట్టి కానీ అంటించుకోవచ్చు. ఇటు కూడా రాయాలమ్మా, ఇటు దీనికి కూడా. కొంచెం పారితే అంటుకుపోయింది, అంటుకుపోతే కొంచెం పారుద్ది. ఈలోపు మనం హెడ్ రెడీ చేసుకుందాం. ఇది ఆరేలోపు అంటుకుని ఎత్తులే పక్కన పెడతాం. బొమ్మ రెడీ, ఇది పక్కన పెట్టుకున్నాం. హెడ్ తీసుకోవాలి, లేకపోతే డైమండ్ షేప్లో అన్న తీసుకుంటే సరిపోయింది. ఒకసారి మనం కట్ చేసుకుందాం. దీని ఈ స్కేల్ లైన్ లోపల వచ్చేటట్టు, ఇంత వచ్చేటట్టు కట్ చేసుకున్నాం. ఇది తలలకి కట్ చేసుకుందాం. ఇది నెక్ లాగా పెట్టేసుకుంటే సరిపోయింది.
కిందకి ఎక్కుతాను పైకి పైకి ఎక్కుతాను. షేప్స్ కట్ చేసాక అంటిస్తాం. ఇదే చేస్తున్నావా? పెద్ద సర్కిల్ లాగా చేసుకుని ఇది అంటించేసాం కదా. యాక్చువల్గా మధ్యలో ఇందాక పెట్టడానికి ఇదిగో నేను ఇక్కడ ఇది కట్ చేసాను విడిగా. అది ఈ సైజులోనే సరిపోయింది, చిన్నగా సరిపోయింది కదా అని చెప్పి ఇది పెద్దగా కట్ చేసాం. మన దగ్గర ఏదైనా మూతలా ఉంటుంది ఉంటే అది పెట్టుకొని సర్కిల్ షేప్లో ఇందాక చిన్నది విడిగా కట్ చేసా కదా దీనికి అంటించేసా. ఒకవైపు 4 ఒకవైపు 5 అలా ఉంటాయి కదలే అని చెప్పేసి. ఇప్పుడు ఇటు 5 ఇటు 4 9 ఇది ఒకటి మధ్యలో ఒకటి 10. ఇప్పుడు ఇది అంటించేసేయడమే. అనుకుంటున్నారు కొద్దిగా సేపు ఆడితే ఇది దీని స్కెచ్. బ్లాక్ కలర్ స్కెచ్ ఇలా రౌండ్గా చుట్టుకుంటే కొంచెం హైలైట్గా కనిపించింది ఈ హెడ్ చుట్టూ, అందుకని వేస్తున్నా. ఇట్లన్నిటికి కూడా అలానే గీసుకోవాలి. దీనికేమో కళ్ళు ముక్కు పెడితే సరిపోయిద్ది. కానీ కొంచెం పెద్దదైనట్టుంది, మెత్తగా కట్టాలి. అందంగా అవసరం ముక్కు చిట్టు పెట్టాను, మీసాలు ఎట్టు పెట్టాలి.